పైథాన్ ఎలా డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయాలో నేర్చుకోవాలనుకున్నారా? అయితే మీరు కరెక్ట్ ప్లేస్‌లో ఉన్నారు. ఇక స్టార్ట్ చేద్దాం. హాయ్ హలో ఫ్రెండ్, నేను మీ దినేష్ రెడ్డి. మీరు చూస్తున్నారు దినేష్ ప్రోగ్రామ్ ఛానల్. ఫస్ట్ మీకు డిస్క్రిప్షన్‌లో ఒక లింక్ ఇస్తాను. దాని మీద క్లిక్ చేస్తే మీరు పైథాన్ మెయిన్ వెబ్‌సైట్‌లోకి రీడైరెక్ట్ అవుతారు. ఇక్కడ చూస్తే మీకు python.org అనే వెబ్‌సైట్ ఉంది. అందులో ఫస్ట్‌లోనే డౌన్లోడ్ పైథాన్ 3.9.6 ఉంది. కానీ మనం 3.9.6 వాడం. అది ఎందుకంటే ఇదిగో ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ చూసుకుంటే 3.9 అనేది ఇంకా బగ్ ఫిక్సింగ్ ఉంది. కాబట్టి అది వాడితే కొన్ని బగ్స్ అవ్వవు, కొన్ని లైబ్రరీస్ వర్క్ అవ్వవు. కాబట్టి మనం 3.8 కానీ 3.7 కానీ 3.6 కానీ వాడడం బెటర్. అండ్ 2.7 ఏమో ఎక్స్పైర్ అయిపోయింది. సో మనం దాన్ని ప్రిఫర్ చేయం. ఆ తర్వాత చూసుకుంటే ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ విండోస్, లినక్స్, మ్యాక్ ఓఎస్ అండ్ అదర్ డివైసెస్ అని ఉన్నాయి. ఫస్ట్ మనం విండోస్ ఓపెన్ చేసి ఎలా డౌన్లోడ్ చేయాలో మీకు చూపిస్తాను. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే విండోస్ ప్రీ రిలీజ్ అయినవన్నీ ఉన్నాయి. యువతల సైడ్ ప్రీ రిలీజ్ అంటే ముందు రాబోతున్నాయని, అంటే ముందే స్టేబుల్ రిలీజ్ అంటే ముందే రిలీజ్ అయ్యి స్టేబుల్గా వర్క్ అవుతున్నాయని. ఇప్పుడు మీకు ఇక్కడ ఏది కావాలంటే చూస్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఇప్పుడు చూసినట్టయితే స్టార్ట్ మెనూలో నా దగ్గర ఆల్రెడీ డౌన్లోడ్ అయినవి ఉన్నాయి 3.7, 3.8. కాబట్టి నేను కొత్తది ఈసారి డౌన్లోడ్ చేస్తాను. అంటే ప్రస్తుతానికి 3.9 డౌన్లోడ్ చేస్తున్నాను. కానీ నేను 3.8 వాడతాను. ఎందుకంటే మీకు ఇంత చెప్పాను కదా, బగ్ ఫిక్సింగ్లో ఉందని 3.9. సో నేను 3.9 ఒకసారి మీకు డౌన్లోడ్ చేసి జస్ట్ చూపించడానికి ఫస్ట్ డౌన్లోడ్ చేస్తాను. విండోస్ ఇన్స్టాలర్ని డౌన్లోడ్ చేయండి. మీరు 64 బిట్ అయితే 64 బిట్, 32 బిట్ అయితే 32 బిట్. దాని మీద డబుల్ క్లిక్ చేస్తే మీకు అది రన్ అవుతుంది డైరెక్ట్గా. అండ్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇన్స్టాల్‌లో అది డైరెక్ట్‌గా మనకి ఏ లొకేషన్‌లో సేవ్ అవుతుందో చెప్తుంది. లేదంటే మనం కస్టమైజ్ అయినా ఇవ్వచ్చు కింద ఉండేది. అండ్ మీరు ఇక్కడ కింద మర్చిపోకుండా యాడ్ పైథాన్ 3.9 టు ద పాత్ అని క్లిక్ చేయండి. అది మర్చిపోవద్దు. తర్వాత ఇన్స్టాల్ నౌ అని క్లిక్ చేస్తే అది ఇన్స్టాలింగ్ అవుతుంది. ఈ ఇన్స్టాలేషన్ కొందరికి వాళ్ళ పీసీని బట్టి కొద్దిగా స్లో అవుతుంది, కొందరికి ఫాస్ట్‌గా అవుతుంది. నాకైతే 2 to 3 మినిట్స్ పట్టింది. దాన్ని మీకు స్కిప్ చేసి చూపిస్తాను. ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత సెటప్ వాస్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే న్యూ టు పైథాన్ స్టార్ట్ విత్ ఆన్లైన్ ట్యుటోరియల్ అని ఉంటుంది. అది పైథాన్ వల్ల అఫీషియల్ దాంట్లోకి వెళ్ళి ట్యుటోరియల్స్ అని ఉంటాయి. అవైనా చెక్ చేసుకోవచ్చు. డాక్యుమెంటేషన్స్ కూడా ఉంటాయి. అంటే ఏ ఫంక్షన్ ఎలా వర్క్ అవుతుందో అవన్నీ ఉంటాయి. ఓకే, మనం ఇప్పుడు స్టార్ట్ మెనూ ఓపెన్ చేసి 3.9 ఇన్స్టాల్ అయిందో లేదో చెక్ చేద్దాం. మీరు ఇక్కడ చూసుకుంటే 3.9 అనేది ఇన్స్టాల్ అయింది. అలాగే ఇక్కడ 4 ఉన్నాయి. అది ఐడిఎల్ఈ పైథాన్ 3.9 అండ్ పైథాన్ 3.9 అండ్ మాడ్యూల్ డాక్యుమెంట్స్. మనకు కింద మాన్యువల్స్ అండ్ మాడ్యూల్ డాక్యుమెంట్స్ పెద్ద ఇంపార్టెంట్ కాదు, దాంట్లో జస్ట్ మ్యాటర్ ఉంటుంది. ఆ తర్వాత చూసుకుంటే ఐడిఎల్ఈ అంటే ఇది లైట్ వర్షన్ అండ్ పైథాన్ 3.9 అనేది డార్క్ వర్షన్ మాదిరి ఉంటుంది మనకి చూడడానికి. మీకు ఇప్పుడు ఆ రెండు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూసుకుంటే 2 వర్షన్స్ ఉన్నాయి. ఒకటేమో పైథాన్ ఐడిఎల్ఈ అండ్ పైథాన్ 3.9. ఒకటేమో చూడండి మీకు డార్క్ వర్షన్ అండ్ ఇంకోటి లైట్ వర్షన్ మాత్రం కనపడుతుంది. కానీ మ్యాటర్ మొత్తం సేమే అండ్ వర్కింగ్ ప్రొసీజర్ కూడా సేమే. అండ్ మీకు ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్లో ఎలా పైథాన్ వర్క్ చేయాలో చూపిస్తాను. CM10 కొడతాను, కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది సెర్చ్ బాక్స్లో. అండ్ మీరు ఇక్కడ పైథాన్ అని జస్ట్ టైప్ చేశారంటే పైథాన్ ఓపెన్ అవుతుంది. నాకు ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే పైథాన్ 3.8 ఓపెన్ అయింది. అది ఎందుకంటే నా ఎన్విరాన్మెంటల్ సెట్టింగ్స్లో పైథాన్ 3.8 మెయిన్ ప్రిఫరెన్స్గా పెట్టాను కాబట్టి అది 3.8 ఓపెన్ అయింది. మీరు పెట్టే ప్రిఫరెన్స్ని బట్టి అది ఓపెన్ అవుతుంది. దాన్ని చేంజ్ చేయాలంటే ఎన్విరాన్మెంటల్ సెట్టింగ్స్లోకి వెళ్ళి చేంజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. Bye bye now. Don't forget to like, share and subscribe.